గారి విధ్వంసకర పరిపాలన మరి అంతమొందించడానికి మీ అందరూ కూడా ఇక్కడ అశేష ప్రజానీకం ఈ సభకి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి తాడేపల్లిగూడెంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, రెండో మూడో నేను వారికి చెప్తాను. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేస్తే 33 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేదు. అలాగే అండర్ డ్రైనేజ్ స్కీము ఎక్కడున్న ఉప ముఖ్యమంత్రి చిల్లర కొట్టు సత్యనారాయణ కాదు, ఇప్పుడు పెద్ద బందిబోట్లో తయారయ్యాడు. ఆయన హయాంలో అది పూర్తవలేదు. అలాగే ఏదైతే నిట్ కాలేజీకి 750 సీట్లు ఉన్నాయి, దాన్ని 450 సీట్లకి కుదించారు. అది ఆ 480 సీట్ల నుంచి 750 సీట్లు చేయాలని, అలాగే ఏదైతే మనకి ఈ తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాలకి మరి పెంటపాడు గోదావరి జలాల్ని తరలించి వాటర్ ట్యాప్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, సమయాభావం వల్ల ఎన్నో మాట్లాడాలనుకున్నాం, మాట్లాడలేకున్నందుకు చింతిస్తూ మీ అందరికీ కూడా మరి జై తెలుగుదేశం, జై జనసేన, తెలుగుదేశం జనసేన పొత్తు వర్ధిల్లాలి, 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 తెలుగుదేశం జనసేన పొత్తు. దయచేసి ముందు జెండాలు దింపండి. మన ఇద్దరు అగ్రనేతలు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, విభజిత ఆంధ్రప్రదేశ్ని రెండింటినీ కూడా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి అభివృద్ధి కాముకులు, మంచి విజన్ ఉన్నటువంటి నాయకులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మా యువతను చూస్తున్నా చాలా జోరుగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు నటసింహ బాలకృష్ణ గారు, తెలుగుదేశం జనసేన వేదిక పైన అగ్రనాయకత్వం అంతా ఉన్నారు. ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈ రోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లిగూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాట్లాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం.
కొంచెం దించండి, లేకుంటే మడిచి పెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి దయచేసి. క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు, యువత, మనం పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించి